ఈరోజు ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా వర్షాలు వచ్చి నీళ్ళు ఎక్కువ అయ్యి విజయవాడ కానీ మళ్ళీ తెలంగాణ ప్రాంతాలు అక్కడక్కడ అనేకమైన చోట్ల అందరూ సతమతమై పోతున్నారన్నమాట. ఎందుకంటే అది దేవుని ఉగ్రతకు అవి సూచనలు. కానీ మనకు మాత్రము ఏం కాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్నాడు అన్నమాట. మనము అసలు మనకేం కాలేదంటే ఏమి ఎటువంటి ఆపదలు లేకుండా దేవుడు మనల్ని రక్షిస్తూ వస్తున్నాడంటే అసలు మనము ఎందుకు బ్రతుకున్నాము అనేది ఈరోజు టాపిక్. అసలు మనం ఎందుకు బ్రతుకున్నాము, ఏమి చేయాలి, మనం ఏం చేయాలి, ఎందుకు బ్రతుకున్నాము అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాము. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉందన్నమాట. సమయాన్ని వృధా చేయకుండా ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవునికి చేరువుగా ఉండాల. అందుకు మనం అసలు ఎందుకు బ్రతికున్నామంటే కారణం ఏంటి, మనము ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందామండి. 2 పేతురు 3:9 సిస్టర్స్, ఆంటీ, 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక ఆ అందరూ మారుమనసు పొందవలని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. చాలు సిస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఎందుకు బ్రతికున్నాము అని అంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. అంటే మనం ఏమనుకున్నామంటే దేవుడు ఇంకా ఇప్పుడే రాడలే, ఎప్పుడొస్తాడో తెలియదు కదా అని మనలో మనమే ఆలస్యం చేయడం అన్నమాట. ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. మనం ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీస్తూ ఉంటాము. ఎందుకు? కానీ అది జరుగుతాయి అని మాత్రం విశ్వసించమన్నమాట. ఓన్లీ వాగ్దానము తీసుకుంటాము అంతే, నాకు ఇది వచ్చిందని ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు అంతే, ఇంకా అంతవరకు మళ్ళీ దాన్ని పట్టుకోరు. అసలుకు దాన్ని బైబిల్లో పక్కన పెట్టేసి ఉంటారు అన్నమాట. అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు అంటే అవి మన ఆలోచనలు అన్నమాట. దేవుడు ఇప్పుడే రాలే అనేది అనుకునేది, తర్వాత రాకడ వచ్చినప్పుడులే అనుకునేది, మళ్ళీ తర్వాత ఏంటంటే తర్వాత ప్రార్థన చర్చికి మందిరానికి పోవాలనే కానీ ఇంక ఇప్పుడే కాదులే, ఇంకా కొద్దిసేపు నాకు పోదాంలే, ఇంకా పాటలు పాడుతుంటారులే, మెసేజ్ స్టార్ట్ అయిండదు, అట్లా అన్నమాట. మనం ప్రతి విషయంలో ఆలస్యాన్ని ఎంచుకుంటామన్నమాట. కొందరు ఆలస్యాన్ని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను ఆలస్యం చేయవాడు కాడు. దేవునికి మనం ఇచ్చిన మనకు ప్రతి ఒక్కరికి వాగ్దానాలు ఇస్తానమాట. అవి ఆలస్యం చేసే దేవుడు కాను అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాడు కానీ ఎవడును నశింపవలని ఇచ్చేయింపక, ఎవడును అంటే ప్రతి ఒక్కరు అన్నమాట. ఇచ్చే అంటే ఇక్కడ కోరిక అండి. ఇచ్చే అంటే కోరిక అంటే ఎవరు నశించిపోవాలని దేవుని కోరిక కాదు, దేవుని ఆలోచనలు కావన్నమాట. నశించిపోవాలని అందరూ మారు మనసు పొందవాలని కోరుచు అంటే మనం ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని వైపు తిరగాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు, మన ఎడల చాలా జాగ్రత్తగా తర్వాత మన మీద కాపుదల ఉంచాడు. మనము మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా వీటన్నిటికీ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడన్నమాట. అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ దేవుడు మారు మనసు పొందవలెను అని చెప్తున్నాడు అన్నమాట. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని దేవుడు చెప్తున్నాడు. మనము ఎందుకు బ్రతికున్నామనంటే దేవుని సమక్షంలో మనము మారు మనసు పొందాలి, అందుకని మనము బ్రతికున్నామన్నమాట. ఇంకా మనము దేవుని రక్షణ పొందాలన్నమాట. దేవుని రక్షణ పొంది మారు మనసు పొందాలి. అలాగే ఇంకా మారు మనసుకు ఎటువంటి తర్వాత మన జీవార్థమైన మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు ఎటువంటి మారు మనసు అవసరమో మనము ఇప్పుడు చూద్దామండి. అపోస్తుల కార్యములు 17:18
7 అపోస్తుల కార్యములు 11, 17, 18. సిస్టర్ చదవండి సిస్టర్ ఇంకోసారి. కాబట్టి ఆ, కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు నందు ఆ, విశ్వాసం ఉంచిన ఆ. మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవాత్మైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమ పరిస్థితి. ఓకే చాలు సిస్టర్. ఇక్కడ కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు అంటే మనకంటే ఇక్కడ అందరికీ వస్తుందండి. తర్వాత ఇక్కడ యోహాను గారు బాప్తిసం ఇచ్చిన సమయంలో ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నారన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, వారంటే ఇక్కడ చిన్నపిల్లలైనా వృద్ధులైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి వస్తుందండి రక్షణ. అందరికీ సమానంగా దేవుడు సమానంగా ఎవరిని ఒక విధంగా భేదాభిప్రాయంతో చూడాడు. అందరినీ సమానంగా చూసే దేవుడుగా ఇక్కడ ఉంటున్నాడు అన్నమాట. దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను అంటే, దేవుడు అంటే మనం మారు మనసు పొందామంటే ఆల్రెడీ తర్వాత దేవుని దగ్గర ఉన్నామన్నమాట. దేవునితో సమానమే. ఎందుకంటే మనము నూతనంగా చనిపోయి తిరిగి బాప్తిసం తీసుకోవడం అంటే చనిపోయి మళ్ళీ తిరిగి లేయడం అన్నమాట. అందుకు దేవుణ్ణి అడ్డగించడం నేను ఏ పాటి వాడిని అంటే, మనము బాప్తిసం తీసుకునేటప్పుడు ఇక్కడ ఎవరు అడ్డగించరు, తీసుకోండి అన్నారు. తర్వాత అందరూ అడ్డగించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తారు. మన ఇళ్ళల్లో అయితే గిన వద్దులే ఎందుకు అట్లా ఇట్లా అని మాట్లాడతారన్నమాట. కానీ ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. వారు ఈ మాటలు విని ఏమి అడ్డు చెప్పకుండా సరే తీసుకుందాంలే అని అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకుంటూ దేవుని మహిమపరచాలి. జీవార్థమైన మారు మనసు మనం పొందాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. జీవార్థమైన అంటే ఎప్పటికీ జీవార్థమైన ఫలములను దేవుడు మనకి ఇస్తాడు మారు మనసు పొంది తన వైపు తిరిగినప్పుడు అన్నమాట. అలాగే 2 కొరింథీ 6:2, 2 కొరింథీ పత్రిక 6:2. అనుకూల సమయమందు నీ మొర నా ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఓకే చాలు సిస్టర్. అనుకూల సమయం అందు నీ మొర నేను ఆలకించిదిని. అనుకూల సమయం అంటే అది నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదన్నమాట. దేవుడు ఎప్పుడైతే వస్తాడో, దేవుడు ఎప్పుడైతే అందుబాటులో మనం కనిపెట్టుకొని ఉండాలా. దేవుడు ఎప్పుడైతే వస్తాడని కనిపెట్టుకొని ఉన్నామో అది అనుకూలమైన సమయం అన్నమాట. నీ మొర నేను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటే మనము బాప్తిసం తీసుకొని రక్షణ పొంది మారు మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడన్నమాట. మన మొర ఆలకిస్తాడు. మన శ్రమల్లో ఉన్నప్పుడు, వేదల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు మనల్ని ఆదుకునేవారుగా చూస్తున్నాము అని ఆయన ఇక్కడ చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన దినము, సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఎవరైనా మారు మనసు పొందుకోలేకుంటే పొందుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ మనము రక్షణ పొంది ఆయన మహిమపరచేవారిగా ఉండాలి. ఇదిగో ఇదే రక్షణ దినము అంటే మనము ఇంకా మనలోనే ఏమన్నా ఇరుకులు, ఇబ్బందులు, కొరతలు ఏమన్నా ఉన్నాయేమో అది దేవుడు మన మొర, మన ప్రార్థన ఆలకించి తీర్చేవాడిగా ఉన్నాడన్నమాట. కాబట్టి మనము రక్షణ పొందాలి, తర్వాత మారు మనసు పొందాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. తర్వాత యాకోబు పత్రిక 4:14. రేపేది సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఓకే చాలు సిస్టర్.
రేపేమి సంభవించినో మీకు తెలియదు అంటున్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము విచారణ చేస్తాం అన్నమాట, చింత చేస్తాం, ఆలోచన చేస్తాం. రేపు ఏం జరుగుతుందో, రేపు ఇంట్లో సరుకులు లేవు, మా స్త్రీలైతే ఎక్కువ ఇంట్లో సరుకులు లేవు, పురుషులైతే డబ్బులు ఏదైనా విషయంలో ఇద్దరు ఆలోచిస్తారన్నమాట. స్త్రీ పురుషులు ఒక కుటుంబం గడవాలంటే రేపు ఏమవుతుందో ఏమో, ఏం చేయాలో, ఏం తినాలో, ఏం త్రాగాలో, అలాంటివి దేవుడు వద్దంటున్నాడు అన్నమాట. రేపేం సంభవించినా మీకు తెలియదు అంటున్నాడు. తెలియదని తెలుసుకోవాలని మనం ప్రయత్నించకూడదు అన్నమాట. మీ జీవం ఏపాటిదో మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని అంటే, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అన్నమాట. ఇప్పుడు నైట్కే చనిపోయినాం అనుకో, రేపు ఏం జరిగినా నీకు సంబంధమే లేదన్నమాట. అందుకు రేపేం జరుగుతుందో అనంటే ఆ విషయాలు ఆలోచించకుండా ప్రస్తుతము మనము ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని వైపు తిరగాలన్నమాట. తర్వాత మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేవారు అంటే హఠాత్ మరణం సంభవించడం అన్నమాట. అప్పుడు ఎవరు ఏం చేయలేరన్నమాట, దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం తప్ప. అందుకు రేపటి గురించి చింతపడకుండా మనము మారు మనసు పొంది దేవుని వైపు తిరగాల అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. రక్షణను కొనసాగించుటకు మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ కొందరు దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉంటారు, చాలా మంది ఉంటారన్నమాట. ఫస్ట్ ముందున్న అంత భక్తి తర్వాత లాస్ట్ వరకు ఉండదన్నమాట. రక్షణను కాపాడుకోవాలి, కొనసాగించాలి, మన పరిశుద్ధతను, మన మారు మనసును రక్షించుకోవాలన్నమాట. అది ఏమాత్రము తీసివేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. రక్షణను కొనసాగించుటకు ఎటువంటి మారు మనసు కావాలి అనేది మళ్ళీ ఇప్పుడు మనం చూద్దామన్నమాట. 2 కొరింథీ 7:10, 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఓకే, చాలు సిస్టర్. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అనంటే, దైవ చిత్తానుసారమైన అంటే దేవుని చిత్తానుసారమైన జీవితం మనం గడపాలన్నమాట. మారు మనసు పొందినప్పుడు దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది, మనకు రక్షణ కలగజేస్తుంది అన్నమాట. మనం ప్రార్థించినప్పుడు, మనం వెలుపల ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు మన చే ప్రతి పనిలో అన్నమాట రక్షణగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అని చెప్తున్నాను అన్నమాట. మారు మనసు పొంది మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో, దేవునితో ఉంటామో, ఇక్కడ ఆ దుఃఖము ఎలా ఉంటుంది, వేదనగా ఉండదు, బాధ ఉండదు. అసలుకు ఈ రక్షణ పొందిన మారు మనసు ఎలా ఉంటుందంట, దుఃఖమును పుట్టించదని ఇక్కడ చెప్తున్నాడు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను అంటుంది. లోక సంబంధమైన దుఃఖము అనంటే ఇంకా మనం రక్షణలోకి రాకపోవడం అన్నమాట. ఒకవేళ రక్షణ పొంది కూడా తర్వాత దేవుని ఆజ్ఞలు పాటించకపోవడము, దేవునితో ఉండకపోవడము, దేవునితో సహవాసం చేయకపోవడము, దేవుని ప్రార్థన చేయకపోవడము, తర్వాత దేవునికి సంబంధించిన ఆయన క్రియలు, ఆయన మాటలు, వీటన్నిటికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటున్నామో దాన్ని మనము లోక సంబంధమైన దుఃఖము అని చెప్పవచ్చండి. లోక సంబంధమైన దుఃఖము మనకేం కలగజేస్తుంది, దుఃఖం కలగజేస్తుంది. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకేం రక్షణను కలగజేస్తుంది అన్నమాట. కాబట్టి మన రక్షణను కాపాడుకోవాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనము ఎంచుకునే వారిగా ఉండాలని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. తర్వాత ప్రకటన 2 2వ అధ్యాయము. ఇక్కడ చూసుకున్నట్టయితే 2వ అధ్యాయము ఎక్కడ 16వ వచనం నుంచి అంతా మనకు రక్షణ గురించి ఉందండి. ఇక్కడ మారు మనస్సు పొందుము. నేను ఎడల నేను యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి శబ్దము చేత వీరితో యుద్ధము చేయుదును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట తిరిగలవాడు వినను గాక. జయించడానికి మరుగైన మన్నాను భుజింపనించును. చాలు సిస్టర్. కావున మారు మనసు పొందవలేను అని ఇక్కడ
పొందుము అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. మారు మనసు పొందుము, లేకుంటే త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత యుద్ధం చేసేదను అనంటే ఇప్పుడు ఇన్ని ఉగ్రతలు జరుగుతున్నాయి, జలప్రలయం వచ్చింది, ఇలా దేవుని సూచనలన్నీ మనకు కనపడిస్తున్నాడు అన్నమాట. అలాగా మనల్ని కూడా చేస్తాడని దేవుడు ఇలాగా మారు మనసు పొందుమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అంటండి. మళ్ళీ తర్వాత ఇక్కడ 10వ వచనం చూసుకుంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయింపబోచున్నాడు. అంటే ఇక్కడ ఈ అధ్యాయము దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అంటే అపవాది దేవునికి దగ్గర ఉన్నప్పుడు అపవాది వచ్చి మనల్ని శోధిస్తుంది, చెరసాల్లో వేస్తుంది. ఎందుకంటే దేవుని శిష్యులు కానీ ప్రవక్తలు కానీ అలా చాలా మంది చేసింది కాబట్టి మనల్ని కూడా చేస్తాదన్నమాట. మీరు లోకంలో నా నామమున నేను దూషించబడినాను, మీరు కానీ దూషించురు అని లేఖనములు సెలవిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. తర్వాత 10 దినములు శ్రమ కలుగును, తర్వాత మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మారు మనసు పొంది మనము దేవునిలో పక్కకు పోకుండా మన ఆలోచనలన్నిటినీ మనము మారు మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు. మనకు అలా ఉంటే ఏమి ఇస్తాడంట, దేవుడు జీవకిరీటం ఇస్తాడన్నమాట. జీవకిరీటం ఇచ్చేదను అని ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు అన్నమాట. అలాగే 19వ వచనం చూసుకుంటే ఇక్కడ నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అంటే నీ క్రియలు అంటే నువ్వు ఎలా చేస్తున్నావు, ఇతరులతో ఎలా ఉన్నావు, నువ్వు సంఘాన్ని బట్టి ఎలా ఉన్నావు, తర్వాత ఇంకేంటంటే సంఘాన్ని బట్టి ఎలా ఉన్నావు, దేవుని ప్రార్థనను బట్టి ఎలా ఉన్నావు, తర్వాత నీ ప్రేమ, దేవుని ప్రేమను ఇతరులకు ఎలా చూపిస్తున్నావు అనేది, నీ విశ్వాసము, తర్వాత మందిరానికి రావడంలోను పోవడంలోను, తర్వాత దేవుని ఆలోచనలు, తర్వాత దేవుని వెంబడించటంలో నీ విశ్వాసం ఎలా ఉంది, నీ పరిచర్య అంటే నువ్వు లోక సంబంధమైన పనులు కాకుండా నువ్వు ఒకటైనా కానీ పనులు దేవునికి సంబంధించినవి నీ పరిచర్య చేస్తున్నావా అనేది, తర్వాత నీ సహవాసము, నువ్వు లోకులతో సహవాసం చేస్తున్నావా లేక దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నావా లేక ప్రార్థనతో సహవాసం చేస్తున్నావా అనేది దేవుడు ప్రతి ఒక్కటి ఇక్కడ నేను ఎరుగుదును అని ఇక్కడ 19వ వచనంలో క్లియర్ గా ఇచ్చాడండి. తర్వాత నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువై ఉన్నవని ఎరుగుదును. అంటే నీ మొదటి క్రియలు అంటే ఫస్ట్ లో బాప్తిసం తీసుకున్నప్పుడు కొన్ని రోజులు అందరూ బాగానే ఉంటారండి, ఎవరేం తప్పిపోరు, అందరూ బాగానే ఉంటారు, అందరూ దేవునికి చర్చికి రావడం, క్రమంగా పాటలు పాడడం అన్నిట్లోనూ తర్వాత బాగా యాక్టివ్గా ఉంటారు. కానీ ఏదైనా శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడేమో ఏం చేస్తాడు, ఏమో ఎన్ని రోజులు చర్చికి వచ్చినా ఏం లేదు, లాభం లేదు అని అంటారు. ఇక్కడ నిరీక్షణ కలిగి ఉండమంటారు, నమ్మకంగా చివరి వరకు ఉంటే నీకు జీవకిరీటం ఇస్తా అంటున్నాడు. మధ్యలోనే మనము ఆగిపోయినాం అనుకో, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఖడ్గం వలె వచ్చి నిన్ను హతం చేసేదను అని చెప్తున్నాడు అన్నమాట. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువ, అవి మంచి అయినా కానీ మన రక్షణలో ఉన్నప్పుడు మంచిగా ఓకే, రక్షణ ఉన్నప్పుడు మన చేతిలో దేవుడు వచ్చినప్పుడు చివరి వరకు అలాగే ఉంటే నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అలాగే తగ్గిపోతే మీరు లోక సంబంధులుగా ఉంటారు రక్షణ లేకుంటే. ఒకవేళ రక్షణ పొంది దేవునిలో ఉంటే జీవ కిరీటం పొందుకునే వారిగా ఉంటారని ఇక్కడ సెలవిస్తున్నాయండి. తర్వాత యెషయా గ్రంథము 38 యెషయా గ్రంథము 38 చదవండి సిస్టర్ ఫస్ట్ నుంచి. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనిట్లు
నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనిట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలా సిస్టర్. ఇక్కడ ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చిందని దేవుడు ఇక్కడ ఆ ఆ ప్రవక్త ఆమోజ్ కుమారుడైన యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఇక్కడ చెప్పిస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని అంటున్నాడండి. ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. మనం కూడా దేవునికి రాకడ దగ్గరగా ఉంది కాబట్టి మన ఇంట్లో వారిని తర్వాత మన ఇల్లు చక్కబెట్టుకొని మనము ఆత్మలు సిద్ధం చేసేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత అతడు ముఖమును గోడ వైపు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలమైన సమస్యను నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోను అని ఇక్కడ దేవుడు ప్రార్థించండి. హిజ్కియా గారు ప్రార్థించిన వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఆలకించి 4వ వచనంలో చూసుకున్నట్టయితే యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఎలా, నీవు హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా మాట సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు నీ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవుడు ఏం చేస్తున్నాడండి, యథార్థ హృదయంతో, పూర్ణ హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు హిజ్కియా గారికి 15 సంవత్సరములు ఆయుష్ను దేవుడు ఇచ్చాడండి. ఇక్కడ ఎందుకు, దేవుని పరిచర్య చేపించుకోవడానికి, హఠాత్తు మరణం సంభవించకుండా రక్షించాడు. ఎందుకు, దేవునిలో ఉన్నాడు. తర్వాత దుఃఖపన్నాడు, పశ్చాత్తాపం పన్నాడు కాబట్టి తర్వాత దేవుడు ఇంకా తనకు ఆయుష్నిచ్చి తన పరిచర్యకు వాడబడటము మనము చూడవచ్చు అంటండి. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలోకి చిక్కకుండా, అంటే ఇక్కడ వేరే దేశం వాళ్ళు యుద్ధంకి రాకుండా నీ పట్టణాన్ని, నీ ఇల్లును, నీ కుటుంబాన్ని అందరినీ నేను కాపాడుతానని హిజ్కియా రాజుకు ఇక్కడ దేవుడు హామీ ఇచ్చాడండి. హామీ ఇచ్చి ఆయన ఆయుష్ను పొడిగించే వారిగా ఉంటున్నాడు. ఎందుకు, దేవుని మహిమపరచడానికి, దేవుని పరిచర్య చేయించుకోవడానికి తనకు అక్కడ ఆయుష్ని ఇచ్చేవాడుగా దేవుని చూస్తున్నాము. అందుకు మనము బ్రతకాలి. మనం ఎందుకు బ్రతుకున్నామంటే అందుకే దేవుడు బ్రతికిస్తాడన్నమాట, దేవుని వైపు మనము తిరిగినప్పుడు. అందుకు ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకోనని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత దేహమును, మన ఆత్మను సమస్త కల్మషం నుండి మనం పవిత్రపరచుకోవాలన్న, అది రక్షణ పొందిన తర్వాత మన దేహము అంటే మన శరీరము, మన ఆత్మ అంటే మన హృదయము సమస్త కల్మషం నుండి పవిత్రపరచుకోవాలంటే మనము ఎలా సిద్ధపడి ఉండాలంటే ఇక్కడ 2 కొరింథీ 7:1 సిస్టర్. 2 కొరింథీ వీలారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. ఓకే, చాలా సిస్టర్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక దేవుని భయంతో మనము ఏం చేయాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటండి. శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనమే పవిత్రులుగా చేసుకోవాలంటండి. ప్రియులారా, ఈ వాగ్దానాలు అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, ఈ లేఖనములు బైబిల్లో ఉన్నవి. వీటినన్నిటిని, ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక మనము దేవుని భక్తితో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. తర్వాత సంపూర్తి చేసి అంటే పూర్తిగా తృప్తి పొందాలి. ఆయన ఆరాధన ద్వారా, ఆయన పాటల ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన మాటల ద్వారా సంతృప్తి మనము పూర్తిగా పొందుకొనుచు ఇక్కడ ఏం చేయాలి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము,
శరీరమునకు అంటే మనం బలహీనంలో ఉన్నప్పుడు కూడా మనం బలపడే వారిగా ఉండాలి, ఎందుకంటే దేవునిలో ఉన్నాం కాబట్టి. తర్వాత ఆత్మకు నువ్వు రెండిటికి చెప్తున్నాడు, ఇట్లా ఆత్మకు బలమైన ఆహారం ఇవ్వాలి, వాక్యాన్ని వినాలన్నమాట, వాక్యం ధ్యానించాలి, నెమరు వేయాలి వాక్యాన్ని. ఇది శరీరానికి ఆత్మకు రెండిటికి కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 సిస్టర్, అదేనా 3:15 మీ హృదయములను కఠినపరచుకొనుడి ఆయన మీ చెప్పిన హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడుతున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారే ఉండుము. ఓకే, చాలు సిస్టర్. మన హృదయంలోను కఠినపరచుకొనకూడదు అంటే బండరాయి వలె మన హృదయం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. తర్వాత ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును, తర్వాత మనము పాపం చేసిన వారుగా ఉండి మన హృదయంలో కఠినపరచుకున్నట్టయితే, ఒకవేళ అలాగ ఉండినట్టయితే మన హృదయము ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అంటే ఈ రోజు అండి, ఇప్పుడు అండి, ఈ సమయం ఉన్నాగానే అంటే మనం ఇంకా బ్రతికున్నాగానే, దేవుని ఉగ్రత రాకముందుకే ఈ సమయంలోనే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనము. అంటే మనలో ఏవైనా మనసత్వాలు ఉంటే, లేక మన వల్ల ఇతరులు బాధపడితే, మనకి ఇతరులకు ఏమన్నా అన్యాయం చేసినప్పుడు కూడా తర్వాత సర్ది చెప్పుకొని బుద్ధి చెప్పుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. ప్రతిదినం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోనండి. ఏలయనగా మొదట నుండి పట్టుకున్న దృఢ విశ్వాసము అంత మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందము అని చెప్తున్నారంటండి. ఇక్కడ మొదట అంటే ఇందాక చెప్పినా కదంటండి, ఫస్ట్ ఉండే విశ్వాసము, ఆసక్తి దేవుని మీద చివరి వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొందరు ఉంటారు, కొందరు ఉండరు. అందుకు దేవుడు ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు అన్నమాట, అంతం మటుకు గట్టిగా పట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు క్రీస్తులో పాలివారమై, క్రీస్తులో పాలివారం అంటే ఆయన మళ్ళీ ఇప్పుడు చర్చిలలో బల్ల ఇస్తుంటారు, బల్ల రోజు ఏం చేస్తాము మనం, బల్ల ద్రాక్ష రసము రొట్టె భుజించినప్పుడు ఆయనలో మనము చేయి వేసినట్టే, ఆయనలో మనము పాలివారం అయినట్టే. కానీ మన హృదయములు ఇట్లా కఠినపరచుకొని ఎట్లా మీరు పాలివారు కారు అని దేవుడు చెప్తున్నాడంటండి. సమయం ఉండగానే మనము ఇతరులను ఇలా చేయాలని దేవుడు చెప్తున్నాడంటండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ 1 పేతురు 4:2-3 1 పేతురు 4:2-3 శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన జాతులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ఓకే, చాలు సిస్టర్. మనము శరీరంతో ఇక నడుచుకున్నది చాలు అని దేవుడు చెప్తున్నాడు. మనము శరీరంతో ఇంకా ఏం చేస్తాము, మనము అలంకరించుకుంటాము అన్యులుగా ఉన్నప్పుడైతే. ఇప్పుడైతే దేవునిలో ఉంటున్న మన వస్త్రధారణ, తర్వాత మన విశ్వాసంలోను, మన మాటల్లోను, అన్నిట్లోనూ, మన ప్రవర్తనలోను మార్పుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు నన్ను పోలి ఉండు అంటున్నా కదా, మనము దేవుని బిడ్డలం కాబట్టి మన మాటలోను, మన ప్రవక్తలోను, తర్వాత దేవునికి ఎలా కనిపించాలి, మనము ఎలా కనపడాలంటే ప్రత్యేకంగా కనిపించాలి, అన్యులకు కనిపించాలన్నమాట. అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, మనము శరీరంతో ఇంకా ఇలా ఉన్నది చాలు, ఇలా గడిపింది చాలు, ఇలా జీవించింది ఇంకా చాలు అని దేవుడు మనకు చెప్తున్నాడండి. శ్రమ పడిన వారు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట. సరే, మీరు రక్షణ పొందినారు, జీవించినారు, రక్షణ పొందకున్నా శరీరంతో ఇప్పటి నుంచి జీవించింది చాలు అని దేవుడు చెప్తున్నాడు. ఇక మీదటనైనా మనుజాశలను అనంటే మనుషుల యొక్క ఆలోచనలను, వారి ఆలోచనలను
అనుసరించి నడుచుకొనక, అంటే మీ ఆలోచనలు ఇంకా తీసివేయండి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మీ ఆలోచనలు తీసివేసి దేవునికి ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు పాపం జోలికి ఇంకా పోకుండా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడంటండి. తర్వాత 3వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మనము పోగిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదైన విగ్రహ పూజలు మొదలైన వాటన్ని నడుచుకొనుచు అన్ని జనులకు ఇష్టమైన, మనము ఇక్కడ తాగుడు ఉంది, పోకిరి చేష్టలు ఉంది, దురాశలు ఉన్నాయి, మనలోనే ఆశలకు మించి అత్యాశతో చేయడం అన్నమాట. వీటన్నిటికి మించి మళ్ళీ మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహారాధన, చిన్న చిన్న తప్పులు దేవునికి అవి కోపం పుట్టించేవాడిగా ఉన్నాయన్నమాట. విగ్రహ పూజలు అంటే దేవునికి విగ్రహారాధన అంటే అసహ్యం అండి. ఇలా అన్ని జనులకు మనకి ఇష్టమైన వాడివి చేస్తే మనం ఏమవుతాం, లోక సంబంధులుగానే ఉంటాం అన్నమాట. అన్ని జనులకు ఇష్టము తర్వాత నెరవేర్చుకుంటుటకు గతించిన కాలమే చాలును, అంటే ఆల్రెడీ గడిచిపోయింది కాలము. ఆ కాలము ఇంకా చాలు, మీరు అలా చేసింది మీ శరీరంతో జీవించింది ఇంకా చాలు. కనీసం ఇప్పటి నుంచి అయినా నన్ను ప్రార్థించండి, నన్ను వెంబడించండి, రక్షణ పొందండి అని దేవుడు ఇక్కడ చెలవిస్తున్నాడండి మనకు. తర్వాత యెహెజ్కేలు 38:7, యెహెజ్కేలు గ్రంథము 38:7. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. ఓకే, చాలు సిస్టర్. నీవు సిద్ధంగా ఉండము. ఫస్ట్ రక్షణ నువ్వు పొందినావా, నువ్వు రక్షణ పొందు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉండు అంటే మన కుటుంబంలో ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో ఒక్కరే రక్షిస్తుంటారు. దేవుడు నిన్నే ఎందుకు రక్షించినాడు, దేవుడు నిన్నే ఎందుకు రక్షణ పొంది తర్వాత మారు మనసు పొంది నీ వైపు తిరిగాడంటే నీ వల్ల నీ కుటుంబము బాగుపడాలి, నీ వల్ల నీ కుటుంబము మారాలని నీవు సిద్ధంగా ఉండుము అనంటే మనం సిద్ధంగా ఉండాలి. విశ్వాసంలోను, రక్షణలోను, ఆయన ఆజ్ఞలను పాటించే వారిలోను, ఆయన వాక్యానుసారం జీవించట్లోను మనము సిద్ధంగా ఉండాలి. నీవు సిద్ధపడి నీతో కూడా కలిగిన సమూహం అంతటిని సిద్ధపరచుము అంటే మనము ఇప్పుడు ఎక్కడైనా బస్సులో వెళ్తుంటాము, ప్రయాణాల్లో వెళ్తుంటాము, మనకు కొత్తగా పరిచిన వారిని కూడా దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు చెప్పి మనము ఆత్మలు సంపాదించే వారిగా ఉండాలి. అందుకు నీతో పాటు నీతో ఉన్నవారిగా ఉండాలన్నమాట. వారిని నీవు కావలి అయి ఉండవలేను అంటే మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు తప్పు ద్రావులో పడుతున్నప్పుడు వారిని మనం మందలించి దేవుని వైపు త్రిప్పాలన్నమాట. వారు ఏం చేస్తున్నారు, కావాలి ఉండాలంటే వాళ్ళు చేసే ప్రతి పనికి వాళ్ళ దగ్గర ఉండి చూడడం కాదండి. వారు దేవుని విశ్వాసంలో, దేవుని మార్గంలో ఉన్నారా లేరా అని చూసి ఒకవేళ తప్పు చేసినప్పుడు దేవుని వైపు త్రిప్పాలన్నమాట. వాళ్ళను సిద్ధం చేయాలి, దేవునికి ఆత్మను తీసుకొచ్చే వారిగా ఉండాలని ఇక్కడ లేఖనములు సెలవిస్తున్నాయండి. మళ్ళీ తర్వాత నీ బాధ్యతలను నిర్వర్తించాలి, మనము తన బాధ్యతలను నిర్వర్తించాలి. ఇక్కడ యోహాను సువార్త 13, యోహాను సువార్త 13. యోహాను సువార్త 13 ఇక్కడ 13 నుంచి 19 వచనాలు చూసుకున్నట్టయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ దేవునికి సమయం అయి ఉన్నదండి. ఇక్కడ 13వ వచనంలో చూసుకుంటే తాను లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది అని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. దేవుడు ఇక్కడ రాకడ నాకు తర్వాత సమీపంలో ఉన్నది, నేను వెళ్ళడానికి దేవుని దగ్గరికి అంటే దేవునికి ముందే సమాజ మందిరాన్ని తీసుకెళ్లి యూదులంతా కలిసి సిలువ వేస్తారు, కొరడ దెబ్బలు తింటాడు, తర్వాత తన శిష్యుడైన ఇస్కరియోతు తనను అప్పగిస్తాడు అని దేవునికి అన్ని ముందే తెలుసు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు శిష్యులకు జరగబోయే వాటి గురించి. వారు భోజనం చేయుచుండగా ఆయనకు అప్పగించవలే సీయోనుకు ఇస్కరియోతు. ఇది దేవునికి తెలుసండి. అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించెను గనుక
ఆ సాతాను అపవాది వచ్చి తనలో ఆ ఆలోచన పుట్టించడం వల్ల 12 మంది శిష్యుల్లో ఒకడైన ఈ ఇస్కరియోతు దేవుణ్ణి అప్పగించాలని ఇక్కడ అనుకున్నాడంటండి. అందుకు అది దేవునికి తెలుసు, దేవుని వద్దకు సమయం వచ్చున్నది అని అక్కడ 4వ వచనం చూసుకున్నట్టే భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రములపై అవతల పెట్టి పై వస్త్రము ఒక తువాలు తీసుకొని దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నా అండి, ఒక పళ్ళెం తీసుకొని దేవుడు వాళ్ళ పాదములు, శిష్యుల పాదములు అందరివి కడుగుతున్నాడంటండి. అందరివి పాదములు కడిగేటప్పుడు తర్వాత 7వ వచనం చూసుకుంటే అందుకు యేసు నేను చేస్తున్న ఇప్పుడు ఇది నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసును. దేవుడు అడుగుతున్నాడు, నేను ఎందుకు పాదములు కడిగానో మీకు అర్థమయ్యిందా అని దేవుడు ఇక్కడ శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు తెలియదని చెప్పిండే, ఇక మీదట తెలుస్తాదిలే అని దేవుడు చెప్తాడు. అప్పుడు పేతురు నీ ఎన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో చెప్తున్నాడండి అని అంటే అప్పుడు యేసు ఏమంటున్నాడు, నేను నిన్ను కడగని ఎల్లా నాతో నీకు పాలు లేదు, సంబంధం లేదు. ఇప్పుడు సంబంధం అంటే ఒక తండ్రి కూతురుకు సంబంధము, ఒక తల్లి కొడుకు సంబంధము, అలా ఒక బంధం అంటూ ఉంటుందన్నమాట. అలాగే రక్షణ తర్వాత బాప్తిసము అనే సంబంధము ఇక్కడ దేవునికి మనకు కలిగి ఉందండి శిష్యులకు. అందుకు నేను నిన్ను కడగని ఎడలా అంటే తన గాయమైన హస్తముల చేత ఆయన రక్తంతో మనల్ని పవిత్రపరుస్తున్నాడు అన్నమాట. ఆయన రక్తంతో మనల్ని మన గాయములను తీసివేసి మనకు ఆరోగ్యాన్ని, సంపూర్ణ శక్తిని, బలాన్ని ఇచ్చేది ఆయన రక్తం కదండి. అందుకు నేను నిన్ను కడగని ఎడలా ఇక్కడ కాళ్ళతో నీళ్లు కడిగాడు, తర్వాత పాపముల నుండి రక్తంతో కడుగుతారని వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు కాబట్టి మీరు ఇంకా తెలుసుకుందరు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడంటండి. తర్వాత నేను నిన్ను కడగని ఎడలా పాలు లేదని ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు పేతురు ఏమంటాడు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు కాళ్ళు అన్ని కడగండి అని చెప్తాడు అన్నమాట. అప్పుడు యేసు ఏం చెప్తాడు, యేసు స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడగనక్కర్లేదని దేవుడు చెప్తాడు. అతడు కేవలము పవిత్రుడయ్యాను, మీరును పవిత్రులు కానీ మీలో కొందరు పవిత్రులు కానేరదు అని ఆ మాట ఎందుకన్నాడండి. మీరు పవిత్రులు కానీ మీలో కొందరు పవిత్రులు కానేరరు అంటే అక్కడ అందరూ పవిత్రంగానే ఉన్నారు, కానీ ఇస్కరియోతు మాత్రం దేవుణ్ణి అప్పగించాలని చూసినాడు కదండి. అందుకు కొందరు పవిత్రులు కానేరరు, కొందరు తనకొక్కనికి అలా దేవుడు ఏక స్వభావంతో తనకు చెప్పాడు, కొందరు పవిత్రులు కానేరరు అని. తను అప్పగించిన వారిని ఎరిగెను గనుక 11వ వచనంలో మీలో కొందరు అపవిత్రులు కానేరని ఆయన చెప్పాను. ఎందుకు చెప్పినాడు, తనను అప్పగిస్తాడని తెలుసు కాబట్టి దేవుడు చెప్తాడు. తన కాళ్ళు ఎందుకు కడిగినాడు, కాళ్ళు ఎందుకు కడిగినాడంటే సంబంధం ఉండదు కదా. మళ్ళీ ఒకవేళ చనిపోయిన తర్వాత మనము ఆయన దగ్గరికి పోవాలంటే నీకు నాకు ఏ సంబంధము అంటాడు, మనం రక్షణ పొందకుంటే ఏ సంబంధము అని అంటాడు. అందుకు రక్షణ అనే సంబంధము ఉండాలి కాబట్టి మనము ఆయన ఎలాగూ మనకు కాళ్ళు కడిగి చేసినాడో ఇతరులకు మనము కూడా మనకు మన విశ్వాసులకు తర్వాత మన సహోదరులకు దేవునితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అలాగూ చేయాలని దేవుడు ఇలాగా వాళ్ళకు, ఎందుకంటే చెప్పితే వినరు కాబట్టి చేసి చూపించినాడు దేవుడు. మనం కూడా దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అందుకు అది బాధ్యత, అది కడగడము, కాళ్ళు కడగడము, వాళ్ళని రక్షించడము, శిష్యులను, అదంతా తన బాధ్యత అన్నమాట. తర్వాత లూకాసు వార్త 13 6-12 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించెను. అతడు దాని పండ్లు వెతకవచ్చెను. అక్కడ ఒక యజమానుడు చెట్టు నాటినాడు అన్నమాట. అక్కడ ఏమంటున్నాడు, పండ్లు చూడడానికి వచ్చినాడు. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు అది దొరకలేదు కనుక అతడు 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయమని చెప్తాడన్నమాట. ఈ భూమియు నేల వ్యర్థమై పోవలేనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇవి పండ్లే కాయలని లేదు, తీసి పక్కకు పడేయండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు కదా అక్కడ యజమాని చెప్తున్నాడు అన్నమాట. అంటే అప్పుడు తోటమాలి అంటాడు,
అయితే ఆ వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయుటకు ఈ సంవత్సరము ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా అది ఫలించని ఎడల నేను నరికించి వేస్తానని చెప్తున్నాడు. అంటే పండ్లు ఫలించాల, ద్రాక్ష తోట రాలేదు, పండ్లు రాలేదని నరికివేయమంటున్నాడు. అనంటే మనలో రక్షణ రాలేదని దేవుడు కూడా మనల్ని నరికివేస్తాడు, దేవునికి విరుద్ధంగా ఉంటే అన్నమాట. ఇంకొక సంవత్సరమైనా ఉండనిమ్ము అనంటే అప్పుడు దేవునికి మనము ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఎలాంటి పని చేయకుండా వ్యర్థంగా ప్రవర్తిస్తున్నాము. మందిరానికి వ్యర్థంగా పోయి వ్యర్థంగా రావడం, మన ఇష్టానుసారము ప్రవర్తించడము అవన్నీ చేస్తున్నామంటే వ్యర్థము. ఈ చెట్టు ద్రాక్ష చెట్టు ఎలాగైతే పండ్లు కాయకుండా వ్యర్థంగా ఉందో అది వ్యర్థమని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు భూమిలో వ్యర్థంగా ఉన్నప్పుడు మనం కూడా భూమి పైన దేవుని కోసం ఏమి చేయకుండా ఉంటే అది కూడా వ్యర్థమే అని ఇక్కడ లేఖనము సెలవిస్తున్నాయి అన్నమాట. తర్వాత ఈ సంవత్సరం ఉండనిము ఎరువు వేసి దాని చుట్టూ తవ్వి, అంటే ఎరువు అంటే వాక్యము. దేవుడు వాక్యం అనే ఎరువును మనలో వేస్తున్నాడు. ఈ సంవత్సరం ఉండనివ్వు, సరే వచ్చే సంవత్సరం చూద్దాంలే, ఇంకా సంవత్సరం చూద్దాంలే అని దేవుడు కూడా మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఇక్కడ తోటమాలి ఎలాగైతే ఎరువు వేస్తాను అంటున్నాడో దేవుడు అలా తన ప్రేమను, తన మాటలను, తన వాక్యాన్ని ఎరువు రూపంలో మనం వేస్తున్నాం. ఎందుకంటే మనం ఎదగాలని, రక్షణలో ఎదగల, తన పరిచర్యలు ఎదగల, విశ్వాసంలో ఎదగలని. కానీ అప్పటికి కూడా ఫలించకుంటే తోటమాలి ఏమంటున్నాడు, ఈ సంవత్సరం నేను ఎరువు వేసిన తర్వాత కూడా ఫలించకుంటే తీసి నరికి వేస్తానని చెప్తున్నాడు. దేవుడు కూడా మనల్ని అలాగా చేస్తాడని మనం గుర్తించుకొని ద్రాక్ష చెట్టు వలె కాకుండా మనము ఫలించే చెట్టు వారిగా దేవుల్లో ఫలించాలని లేఖనము సెలవిస్తున్నాయన్నమాట. తర్వాత 2 కొరింథీ 5:15, 2 కొరింథీ 5:15. జీవించి వారి తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఓకే, చాలా సిస్టర్. కావున ఇక్కడ జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి చెందనని నిశ్చయించుచున్నాడు. జీవించి వారు ఇక మీదట అంటే మనమే, అంటే జీవించేవారు అంటే మనమే. తర్వాత తమ కొరకు కాక అంటే మన కొరకు కాక, మన పిల్లల కోసము, తర్వాత ఎంతసేపు మన పిల్లలు, మన సంసారము, మన ఇల్లు, చదువులు అవే కాకుండా దేవుడు ఇక్కడ తమ నిమిత్తము మృతి పొంది, అంటే మన కోసం చనిపోయినాడు. ఇక్కడ తిరిగి లేచిన వాని కొరకే అని అంటే దేవుడు కదండి ఇక్కడ తిరిగి లేచింది, చనిపోయి మళ్ళీ తిరిగి లేచింది. కాబట్టి దేవుని నిమిత్తము మనము ఏం చేయాలి, జీవిస్తున్నాము. మన కొరకే కాకుండా దేవుని కొరకు జీవించాలా. ఇక మీదటైనా మీకోసం నేను ప్రాణం పెట్టినాను, తర్వాత మీరు మారలేరా నా కోసం అని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ జీవించిన వారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయంగా చెప్తున్నాను. నేను అందరి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి అందరూ రక్షింపబడాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలని, అందరి కోసం మరణించాడు. కాబట్టి మనము మన కోసమే జీవించడం కాకుండా మిగిలిన జీవితము తర్వాత దేవుని కోసం జీవించాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. మళ్ళీ తర్వాత యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు సిస్టర్, చాలు సిస్టర్. చేయుటకు నీవు నాకిచ్చిన పని అంటే సంపూర్ణముగా నెరవేర్చాలని దేవుడు భూమి మీద మహిమపరచదును అంటున్నాడు. అంటే దేవుడు మనకి ఏం పని ఇచ్చాడండి, రక్షణ పొందే పని ఇచ్చాడు. తర్వాత ఇతరులను రక్షణలోకి దింపే పని ఇచ్చాడు. తర్వాత ఇతరులను విశ్వాసంలో నుండి ఆయన మార్గంలో నుంచి తప్పిపోకుండా వారిని రక్షించే పనిగా ఇచ్చాడన్నమాట. ఈ పనిని మనము ఆయన కోసము నీవు నెరవేర్చాల్సిన పని ఇంకా ఉంది. నువ్వు ఆత్మలు సంపాదించాలి, ఆయన గురించి ప్రకటించాలి, ఆయన వాక్యాన్ని సంబోధించాలి, ఆయన వాక్యం గురించి ఇతరులకు చెప్పాలి అని దేవుడు అందుకే నిన్ను
ఇంకా బ్రతకనిచ్చాడన్నమాట. నీవు చేయాల్సిన పని ఇంకా ఉంది అని. మోషే వల్ల ఎంత పని ఉందండి. మోషేని ఎన్నుకున్నాడు కదా, మోషే వల్ల ఎంత పని ఉంది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి అదే పనిగా ఎన్నుకున్నాడు. నేను నత్తివాడను మాట్లాడలేను అన్నప్పుడు కూడా ఎన్నుకున్నాడు కదా. ఎందుకు? తన వల్లనే జరగాలి, తనే విడిపించాలి అని దేవుడు. అలాగున మనల్ని కూడా తన పని ఇంకా నెరవేర్చడానికి తర్వాత దేవుడు ఎవరికి అన్య భాషలు ఇస్తాడు, కొందరికి వాక్యం పాడడానికి ఇస్తాడు, కొందరికి పాటలు పాడడానికి ఇస్తాడు. తన భాషలు, తన ఆత్మలు ఒక్కొక్కరి పైన ఒక్కొక్క విధంగా పనిచేస్తాయంటండి. పేతురు గారు నడుచుకుంటూ పోతుంటే నీడకు స్వస్థత పొందుతామన్నమాట. అలాగూ మనం చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక ఆత్మలు ఇచ్చినప్పుడు మనము ఎందుకు అవి ఇచ్చేది దేవుడు? మనము మారు మనసు పొంది తన వైపు తిరిగినప్పుడు మనం చేయాల్సిన పని ఇంకా ఉంది. అది సంపూర్ణంగా దేవునికి చేసి ఆయన మహిమపరచాలి, ఆత్మను సంపాదించాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. మళ్ళీ తర్వాత కీర్తనలు 139:16. కీర్తనలు 139:16. ఓకే. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయెను. అంటే ఇక్కడ ఏంటంటే మనం పిండముగా ఉన్నప్పుడు అన్నమాట. ఇంకా మనకు ఊహ ఆలోచనలు ఏమీ తెలియదు, మనము ఇంకా తల్లి కడుపులో నుంచి బయటికి రాలేదు. అప్పుడు నాకు కలిగినవన్నీ నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. దేవుడు అప్పుడే చూసినాడు అన్నమాట. నియమింపబడిన దినములలో అంటే నిన్ను ఇంకా రూపించేటప్పుడే దేవుడు నువ్వు ఏం చెయ్యాలా, నువ్వు ఏం చేస్తావు, నువ్వు తర్వాత నువ్వు ఇంకా తల్లి గర్భంలో నియమించినప్పుడు పిండంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూసి నీ గురించి ఏం రాశాడు, ప్రతి ఒక్కరి గురించి. ఒక్కటైనాను కాకమునుపే అంటే నువ్వు ఇంకా పుట్టలేదు, బయటికి రాలేదు, నీకు ఆలోచన లేదు, నీకు దేవుని గురించి మాట్లాడేది తెలీదు, ప్రార్థించేది తెలీదు, రక్షణ పొందేది తెలీదు. కడుపులో ఉన్నప్పుడే నీ గ్రంథంలో లిఖితంలో ఆయను. నీ గ్రంథంలో అనంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక గ్రంథాన్ని ఇస్తాడు. అది ఏంటి? మనం చనిపోయిన తర్వాత మనము దేవుని దగ్గరికి వెళ్తామా లేక తర్వాత పాతాళానికి వెళ్తామా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అది మన పనులు, మన హృదయం, మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందండి. అందుకు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు పిండంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూస్తాడన్నమాట. చూసి తర్వాత మనకంటూ ఒక గ్రంథం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు సహాయం చేస్తున్నావా, తర్వాత దేవునిలో ఉన్నావా, దేవుని ఆలోచనలతో ఉన్నావా అనే విషయాన్ని దేవుడు ప్రతి ఒక్కటి, నువ్వు అబద్ధంలో ఆడినావా, ప్రతి ఒక్కటి నీ గ్రంథంలో నీకు లిఖించి తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత అది ఒకానొక దినం వస్తుందన్న. ఒక దినం వచ్చినప్పుడు తీర్పు దినము, అప్పుడు నీ గ్రంథంలో ఉండేటివన్నీ దేవుడు నీకు విప్పి చూపించేవాడిగా ఉన్నాడండి. అప్పుడు దేవుడు నిర్ణయించిన మరణాన్ని నిర్భయంగా మనం ఎదుర్కొనేవారుగా ఉండాలి. ఎందుకంటే మనము ఇప్పుడు దేవుడు హఠాత్తు మరణం వచ్చినా గానీ మనం దాన్ని తర్వాత ఎదిరించడానికి, మరణాన్ని నిర్భయంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినాడు. ఇప్పుడు యోబు గారు ఉన్నారు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకోను అన్నాడు. ఎందుకు? వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులు, తన ఆస్తి సంపద, పశువులు అన్ని పోయినాయి కదండి. అప్పుడు తను ఏమన్నాడు? దేవుని దూషించలేదు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకోను అన్నాడు. కాబట్టి మనం కూడా హఠాత్ మరణం వచ్చిన దేవుడు మన మరణాన్ని ఎప్పుడు నిర్ణయిస్తాడో అప్పుడు ధైర్యంగా దానిని ఎదుర్కోవాలన్నమాట. తర్వాత కీర్తనలు 93లో చూసుకున్నట్టయితే నీవు మనుషులను మంటికి మార్చి ఉన్నావు అంటే దేవుడు మరణాన్ని రప్పించినప్పుడు మంచికి మార్చి ఉన్నావు అంటే చావడానికి సిద్ధంగా చేసిన. ఎందుకంటే దేవుని మాటలు విననప్పుడు అప్పుడు నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. మళ్ళీ చావంచుల వరకు వెళ్ళిన మీరు తిరిగి రండి, నా వైపు తిరగండి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అన్నమాట మనకి. తర్వాత యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఏముందంటే, నేను ఆ చిరక పుచ్చుకొని యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
అంటే దేవుడు ఇప్పుడు భూమి మీద దేవుడు ఎందుకు వచ్చినాడు భూమి మీదకి? మన పాపములన్నీ తీసివేయడానికి. ఎంతో మంది గుడ్డివారికి స్వస్థతలు ఇచ్చినాడు, కాళ్ళు లేని వానికి కాళ్ళు ఇచ్చినాడు, తర్వాత చూపునిచ్చాడు, తర్వాత రక్తస్రావం గల స్త్రీని బాగుపరిచినాడు. ఇంకా దేవుడు అన్ని చేసినాడు, అన్ని కార్యాలు చేసినాడు. నీటిని ద్రాక్ష రసంగా మార్చాడన్నమాట. ఇంకా తర్వాత ఆయన కార్యములు చెప్పలేనివి, వివరింప శక్యం కానివి అన్నమాట, వివరించలేనివి ఆయన కార్యములు. అలాంటివన్నీ చేసినాడు. ఇంకా ఎన్నో ఆత్మలు సంపాదించాడన్నమాట. అందుకు చెప్తున్నాడు, చిరుక పుచ్చుకొని చెప్తున్నాడు, సమాప్తమైనది అంటే నేను వచ్చిన పని పూర్తి అయిపోయింది ఇంకా అనని తండ్రికి మొరపెడుతున్నాడు సిలువలో. ఇంకా మనం కూడా సమాప్తమైనది, మనకు మరణం సంభవించినప్పుడు, చావు వచ్చినప్పుడు సమాప్తమైనది తండ్రి, నేను ఇంతమంది ఆత్మలు సంపాదించినాను, నీ పరిచర్య ఇంత చేసినాను అని మనం చెప్పుకునేది కాకుండా దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవునికి తెలియాలి. మనము శాపానికి, తన ఉగ్రకు, తీర్పుకు గురి కాకుండా మనం కూడా దేవుడు మన పరిచర్యను గుర్తించాలన్నమాట. దేవుడు ఎన్నో ఆత్మలు సంపాదించినాడు, మనము అలాగ ఉండాలని. మన ఇంకా ఇంతటితో అయిపోయింది, సమాప్తమైంది, నేను బ్రతికిన దానికి ఇంకా చాలు, నా బ్రతుకు ఇంత అనే విధంగా మనము జీవించాలి. అందుకు మనల్ని దేవుడు బ్రతికించినాడు, అందుకు మనము బ్రతికున్నాము. మనం బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప. తర్వాత లాస్ట్ 2 తిమోతి 4వ అధ్యాయం, 2 తిమోతి 4, 2 తిమోతి 4వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము. అంటే అన్ని విషయంలో అనంటే నాకు చెప్పినా కానీ వాక్యంలోను, దేవుని వాక్యానుసారం నడుచుకోవడంలోను, ప్రవర్తనలోను, క్రియల్లోను, ఆలోచనలోను శ్రమ పడుము, సువార్తకుని పని చేయుము. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సువార్తగా పని చేయాలి, శ్రమ పడాలి. ఎందుకంటే క్రైస్తవునికి శ్రమలు రావడం సహజం అన్నమాట. కాబట్టి శ్రమ పడాలి, సువార్తకునిగా పని చేయాలి. అంటే దేవుడు నిన్ను సేవకు ఎన్నుకున్నప్పుడు సువార్తకునిగా పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నీ పరిచర్యను అంటే దేవుని చేసే కార్యాలు, దేవునికి పరిచర్య చేస్తున్నావు అన్నమాట. ఆనాడు లేఖనాల్లో దేవుని శిష్యులు మరణం వరకు వెళ్ళి లేఖను లెక్కించి బైబుల్ ఎక్కారన్నమాట. అందుకు కారణము వారు సంపూర్ణంగా చేశారు, ప్రాణాలను కూడా లెక్క చేయని సహితంగా సువార్త చేసి చరిత్రకెక్కారన్నమాట. కాబట్టి మన పరిచర్య ఎలా ఉండాలి? నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు అంటున్నాడు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమాప్తమై ఉన్నది. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, నేను వెళ్ళిపోయే సమయము సమాప్తమైనది. మనం కూడా చావంచుల వరకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని చావకుండా సజీవంగా ఉంచినప్పుడు ఆయన సువార్తను సంపూర్ణంగా, ఆయన పరిచర్యను సంపూర్ణంగా చేయువారుగా ఉండాలి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. ఎందుకు విశ్వాసము కాపాడుకొంటిని, పరిచర్య కాపాడుకొంటిని అని కడముట్టించాల. నా పరుగు కడముట్టించింది అంటే అమ్మయ్య నా చావుకు చాలు, ఇంకా దేవుడు నన్ను చావకుండా ఇంకా బ్రతకనిచ్చినాడంటే నేను ఇంతమంది ఆత్మలు సంపాదించినాను, ఇంతమంది రక్షణలోకి దింపినాను, దేవుని వైపు ఇంతమంది కుటుంబాలను తిప్పినాను, దేవుని వాక్యాన్ని ఇంత ప్రకటించినాను, నాకు చాలని. అది ఎట్లా నీతిగా చేయాలన్నమాట. విశ్వాసము కాపాడుకుంటుని అని మనం అనకూడదు, దేవుడు అనుకోవాలా. విశ్వాసానికి కర్త అబ్రహాంని ఎంచినాడు అన్నమాట. అందుకు విశ్వాసంగా చివరి వరకు ఉన్నాడు కాబట్టి విశ్వాసమునకు దాత ఎవరంటే అబ్రహాం గారు. అలా అమ్మయ్య మన చావుకు ఇది చాలు అని మనము తృప్తి పడేవారిగా ఉండాలన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశాను, అందుకే మనం బ్రతుకున్నాము, ఇంకా చాలు ఈ బ్రతుకు మనకు అని మనం అనుకోవాలన్నమాట. నా పరుగు కడముట్టించాను అనే తృప్తి మనలో ఉండాలి. ధైర్యం కలిగి ఆయన సన్నిధికి చేరాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి వీటిని అన్నిటిని. ఇలా ఇంకాను తర్వాత లాస్ట్ అండి ఇంకా 2 ఉన్నాయి. గలతీలకు రాసిన పత్రిక 2:20-21. గలతీలు రాసిన పత్రిక 2:20-21 నేను చదువుతానండి. నేను క్రీస్తుతో కూడా సిలువ
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని అంటే, ఇప్పుడు ఆయన నన్ను పోలి ఉండు అన్నప్పుడు సిలువ వేయబడి ఉన్నాను అని అంటే మనకేం సిలువ వేయరు, మనకొచ్చే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇవే సిలువ వేయడం అంటే. అప్పుడు మనము బాప్తిసం తీసుకొని మనము అనేక సమస్యలకు గురైనప్పుడు మనం ఏమనుకోవాలా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నా నామంలో నన్ను దూషించేవారు మిమ్మల్ని దూషించుదురు అని దేవుడు ముందే చెప్పినాడు. కాబట్టి ఇంకను నేను జీవించువాడను నేను కాదు, నాతో క్రీస్తే జీవించి ఉన్నాడని మనం అనుకోవాలన్నమాట. నేను ఎప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తానే అర్పించుకున్నాను. శరీరంతో జీవించుతున్నప్పుడు దేవుడు మనకు ప్రాణాలు ఇచ్చినా కూడా మనకు తెలియదండి, ఎందుకంటే మన దేవుని ప్రేమ ఎరగలేదు కాబట్టి, రక్షణ ఎరగలేదు కాబట్టి. అందుకు తను తాను అప్పగించుకున్నప్పుడు దేవుని కుమారు అందరి విశ్వాసం వలన మనము జీవించుతున్నాము. ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనం రక్షణ పొందినాం కదా, ఆయన విశ్వాసం వలన, ఆయన ప్రేమ వలన మనము బ్రతికి ఉన్నాము అనేది మనము ఆలోచించుకోవాలి. ఇంకా నుంచి మన జీవితంలో జీవించేది దేవుడే. ఎందుకంటే ఒక్కసారి ఆయన తట్టు తిరిగిన తర్వాత పౌలు గారు ఒక్కసారి ఆయన వైపు తిరిగిన తర్వాత గురి వద్దకే పరిగెత్తినాడు. తోమా గారు ఏం చేశారండి, తోమా గారు ఆయన సిలువలో గాయాలు వేసినప్పుడు, నీ గాయాలేటి ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను, దేవుడు తిరిగి లేచినాడు అన్నప్పుడు ఆ మాట అంటాడు. దేవుడు పిలిచి తోమా చూడానని ఆ గాయాలకు చేయి పెట్టి చూసినప్పుడు, అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని అప్పుడు పశ్చాత్తాపం ఉంది. ఒక్కసారి కూడా ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అనేక చోట్ల విదేశాల్లో, దేశ విదేశాల్లో ఆయన ప్రకటించి, సువార్త ప్రకటించి తర్వాత హతసాక్షుడుగా మిగిలిపోయాడండి. అలాగున మనం కూడా నేను జీవిస్తున్నది ఇంకా దేవునితోనే, ఇంకా తర్వాత నాతో పాటు దేవుడు ఉన్నాడు, దేవుడు జీవిస్తున్నాడు, ఇంకా నేను కాదు, నా శరీరంతో జీవించే జీవితం అయిపోయింది ఇంతటితో అని దేవుడు అనేక సమస్యలు వస్తున్నప్పటికీ మనల్ని కాపాడుతున్నాడు అంటే తన సువార్తన మన వల్ల ఇంకా తన పని ఏదో మిగిలిపోయిందని మనము గుర్తుంచుకోవాలండి. తర్వాత లాస్ట్ ఎహెచ్కేలు 37:14 లాస్ట్ ఎహెచ్కేలు 37:14 నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. నేను యెహోవై ఉన్నానని దేవుడు ఉన్నాడు. తర్వాత మీరు తెలుసుకొందురు, నేను బ్రతుకున్నట్లు నా ఆత్మ, అంటే దేవుడు చనిపోయి తిరిగి లేచినప్పటికీ రక్షణ పొందితే మనకు ఏం లాభము అని మనం అనుకుంటున్నాం కదండి. మనము బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. మనం ఎక్కడో పోనవసరంలే, మనం ఎక్కడో మనకి ఇష్టమైనట్టు ఎక్కడ ఉంటే తర్వాత మనము ఎక్కడున్నా కూడా దేవుడు తన ఆత్మ మన మీద ఉంచి తర్వాత మనకు జీవితాన్ని నేర్పిస్తాడంటండి, జీవింపజేసేదాన్ని. మన జీవించడానికి కావాల్సిన ఆలోచన, శక్తిని, బలాన్ని అంతా నా ఆత్మని ఇచ్చి నేను మిమ్మల్ని నివసింపజేసేదను అని అంటున్నాడు. యెహోవా నాకు మాట ఇచ్చి, యెహోవా నాకు నేను ఈ మాట, దేవుని మాట ఇస్తే మాట తప్పనివాడు, మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు అన్నమాట. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన లేఖనములు సెలవిస్తున్నాయి. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే అవి ఎప్పుడూ గతించిపోవన్నమాట. అబ్రహాం గారికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే 50 మందికి తక్కువ ఉంటే 55 మంది, 60 మంది, 55 మందికి తక్కువ ఉంటే 5 అని అంటే, సరే నేను నాశనం చెయ్యనులే అని నేను నాశనం చెయ్యను, అంత తక్కువ ఉంటే చేస్తానంటే, మళ్ళీ ఒకవేళ 40 ఉంటే అంటే అబ్రహాం గారు క్వశ్చన్లు అడుగుతారన్నమాట. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపినవాడు కాబట్టి, ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయనను ప్రశ్నించడానికి కూడా తనకు అక్కడ చాలా వీలుగా ఉందని మనం గమనించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఒకవేళ 35 ఉంటే, ఒకవేళ 10 ఉంటే అని లాస్ట్కు 10కి వస్తాడు, 50 నుంచి అన్నమాట. ఆయన దేవుడు ఏమంటాడంటే నేను నాశనం చెయ్యను అనే మాట. అబ్రహాం గారు ఎన్ని క్వశ్చన్లు అడిగినా కూడా
ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా అక్కడ దేవుడు ఏమంటాడు, నేను చెయ్యను, నాశనం చెయ్యను అనే మాట వచ్చేసరికి లాస్ట్ అబ్రహాం గారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. అలాగా దేవుడు ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పని వాడన్నమాట. నేను సంతానం లేదని దేవుడు అబ్రహాం గారు బాధపడుతున్నప్పుడు ఆకాశం వైపు చూసి నీకు చేతనైతే లెక్క పెట్టు అని అంటాడు. ఎందుకు? నీ సంతానాన్ని అలా విస్తరింపజేస్తానని. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే అది మాట తప్పేవాడిగా దేవుడు ఉన్నాడన్నమాట. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, నేను యెహోవా ఉన్నానని మీరు తెలుసుకొందురు అంటే మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడు దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియ తన శిష్యులకు కనిపించినప్పుడు వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు దేవుడు లేచినాడు అన్నమాట, తర్వాత తెలుసుకున్నారు. అలాగున మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి తర్వాత మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేది యెహోవా నాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకున్నట్లు ఇదే యెహోవా అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది దేవుని మాటలు అన్నమాట. ఇది యెహోవా వాక్కు. ఆయన లేఖనంలో ఒకసారి ఇస్తే మాట తప్పని వాడు నెరవేర్చేవాడిగా ఉంటాడని, ఆలస్యం చేయవాడు కాను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం బ్రతకాలంటే దేవుని ఆత్మ కూడా బ్రతికి నేనే జీవింపజేసేదను, మీ దేశాన్ని మీ రాజ్యాన్ని నీకు కావాల్సిన సమస్తను నేను ఇచ్చేదను అంటున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ మన మీదకి రావాలంటే మనము నీతిగా ఎంచబడాలి, మన విశ్వాసంలోనూ కడముట్టించాలి. తర్వాత మనము పరుగునొద్దకు పోవాలన్నమాట. పోయి గురి వద్దకు పోయి ఆయనను వెంబడించే వారిగా మనం ఉండాలి. తర్వాత ఇంకోసారి చెప్తానండి. ఫస్ట్ది మారు మనసు పొందుకోవాలి. తర్వాత రక్షణని ఇంకా పొందుకుంటే జీవార్థమైన మారు మనసు పొందాలి. రెండోది. మూడోది రక్షణను కొనసాగించుటకు అవసరమైన మారు మనసు కలిగి ఉండాలి. నాలుగోది నీళ్లు చక్కబెట్టుకోవాలి. నీళ్లు చక్కబెట్టుకొని నీ తర్వాత నీ ఆత్మను నీ సమస్త కల్మషం నుండి పవిత్రపరచాలి, నీ దేహమును అన్నిటికీ. ఐదవది ఆయనపై ఆధారపడి జీవించి కుటుంబాన్ని స్థిరపరచాలన్నమాట. తర్వాత నీ బాధ్యతలను నిర్వర్తించాలి. అంటే దేవుడు ఎలాగైతే తన బాధ్యతలు తన కాళ్ళు కడిగినాడో శిష్యులకు, అప్పుడు వాళ్ళకు తెలియలేదు. తర్వాత దేవుడు చనిపోయిన తర్వాత నా తర్వాత ఒక్కొక్కరిని తన పరిచర్యకు వాడుకున్నప్పుడు తెలిసింది, దేవుడు మాకు ఎందుకు ప్రభు వారు ఇలాగూ నాకు కాళ్ళు కడిగారంటే నేను వెళ్ళిపోతున్నాను, నా బాధ్యతలు మీవి, అమ్మ నీ కొడుకు నీ కుమారుడు నీ తల్లి అని సిలువలో మూడో మాటలు అనుకుంటా అప్పగిస్తాడన్నమాట. బాధ్యతను అప్పగించినప్పుడు నా కాళ్ళు ఎలాగైతే కడిగానో మీరు అలాగే కడగాలి. నేను ఎలాగైతే హింసలకు గురవుతానో, అపవాది వల్ల లోకం వల్ల నన్ను శోధిస్తారో అలాగే నన్ను దూషిస్తారో మిమ్మల్ని కానీ దూషించరు అని చెప్పినాడు కదండి. చెప్పినప్పుడు అలాగను మిమ్మల్ని కూడా చేస్తారని దేవుడు వాటన్నిటికీ ఓర్చుకోవాలి అని దేవుడు కాళ్ళు కడిగి వాళ్ళకు చూపించాడన్నమాట. మనం కూడా ఇతరులు అలాగ చేయాలి. అందుకు ఇంకా నీవు ఫలించగా ఉన్నావేమో, కనీసం ఇప్పటి నుంచి అయినా ఫలించు, దేవుణ్ణి నిరాశపరచద్దు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఆరోది ఇకనైనా ఫలించు, ఆయనను సంతోషపరచాలి. తర్వాత ఏడోది ప్రభువు కొరకు జీవించే వారిగా మనం ఉండాలి. తర్వాత నీవు నెరవేర్చిన పనిని సంపూర్ణంగా చేయి అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఎనిమిదోది దేవుడు నిర్ణయించిన మరణాన్ని నిర్భయంగా ఎదుర్కోవాలని కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అన్నమాట. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేశాను అని నిశ్చయితతో నా బ్రతుకు ఇంకా చాలు అని నా పరుగు కడముట్టించాను అనే తృప్తిగా ఉండాలి. తృప్తిని పొంది ధైర్యం కలిగి ఉండాలి, ఆయన సన్నిధిని చేరాలి. తర్వాత పదవది ఇంకను జీవించిన వాడు నేను కాదు క్రీస్తు నాతో జీవించుచున్నాడు అని నమ్మాలి, విశ్వసించాలి. తర్వాత 11వది మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచేదను అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. ఇంకా టైం చాలా ఎక్కువ తీసుకున్నానండి, క్షమించాలి. ఓకే, ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.